దేశ రాజధాని ఢిల్లీలోని మాలవ్య నగర్లోని ఒక రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్టుగా సమాచారం. 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. कोई बात नहीं और है लेकिन ये वाला रोड खुआ दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। ఢిల్లీ మాలవ్య నగర్లో ప్రమాదం తర్వాతి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మృతుల సంఖ్య 20కి పెరిగినట్టుగా చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, మృతుల సంఖ్య పెరిగింది, 20 ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు విదేశీయులు ఎక్కువ మంది ఉన్నట్టు చెప్తున్నారు. ఏంటిది ఓన్లీ రెస్టారెంటా లేకపోతే స్టే కూడా ఉందా? ఎందుకు, ఏం జరిగింది, అసలు ట్రిగ్గర్ ఏంటి ఈ అగ్ని ప్రమాదానికి? దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లోని ఒక రెస్టారెంట్లో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో దాదాపు 20 మంది వరకు కూడా చనిపోయినట్టు సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లెమన్ ట్రీ రెస్టారెంట్. సో ఈ లెమన్ ట్రీ రెస్టారెంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగి ఆ మంటలన్నీ కూడా బిల్డింగ్ పైకి కూడా పూర్తిగా అంటుకున్నటువంటి పరిస్థితి. దాంతో తీవ్రమైనటువంటి దట్టమైనటువంటి పొగలన్నీ కూడా వ్యాపించాయి. దాని ఫలితంగా ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి సఫకేషన్కు లోనైనట్టుగా తెలుస్తోంది. సో ఫలితంగా దాదాపు మొదట్లో 10 మంది చనిపోయారని సమాచారం వచ్చింది, కానీ మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు 20 వరకు కూడా మృతుల సంఖ్య ఉందనేటువంటి సమాచారం వస్తుంది. సో ఈ ఉదయాన్నే ఈ ఘటన 9 గంటలకు జరిగిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఘటనకు గల కారణాలు, దీనికి సంబంధించినటువంటి విషయాలపైన పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకుంటే మరే కారణంగా ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది, దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ లెమన్ ట్రీ రెస్టారెంట్లో చనిపోయిన వారందరూ కూడా వర్కర్సా లేకుంటే ఇంకా అక్కడికి వచ్చినటువంటి భోజనం చేయడానికి వచ్చినటువంటి వారా అనే దానిపైన ఎలాంటి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన వద్ద లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు సమాచారాన్ని అయితే వెల్లడించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా దీన్ని ఏర్పాటు చేశారా అనేది మనం చూడాల్సి ఉంది. సో ఇప్పటికే ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా చాలా పెద్ద ఎత్తున ఇలాంటి హోటల్స్ నడుస్తున్నాయనేది అనేక సందర్భాల్లో కూడా వెలుగులోకి వచ్చింది. సో ప్రధానంగా లోకల్గా ఉన్నటువంటి ఎంసీడీ కానీ స్థానిక మున్సిపల్ యంత్రాంగం ఇలాంటి నిబంధనలను పాటించకుండా విచ్చలవిడిగా వీటికి సంబంధించినటువంటి లైసెన్సులు ఇవ్వడం వల్ల, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి ఆ ప్రమాదం మొదలైన వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ కనుక పాటిస్తే ఇంత భారీ ప్రమాదం జరిగి ఉండేది. కానీ డెఫినెట్గా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కారణంగానే ఇంత భారీ ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఓకే వెంకటేష్.